మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో मत्ती रचित सुसमाचार 5वें अध्याय के 90वें वचन में సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అని రాయబడింది. जो मेल मिलाप करते हैं वो धन्य है, वो परमेश्वर के पुत्र कहलाएंगे करके लिखा है। దేవుని కుమారులు అనబడతారు. वो परमेश्वर के पुत्र कहलाएंगे। జగడాలు పెట్టే వాళ్ళు దేవుని కుమారులు కాదు. झगड़े करने वाले परमेश्वर के पुत्र नहीं ఎలా है। పడితే అలా మాట్లాడే వాళ్ళు దేవుని కుమారులు కాదు. जैसे चाहे वैसे बात करने वाले परमेश्वर के पुत्र नहीं है। ఎదుటి వాళ్ళ మనసును గాయపరిచే వాళ్ళు దేవుని కుమారులు కాదు. आगे के इंसान को, उनके मन को घायल करने वाले परमेश्वर के इंसान नहीं है। అన్నులాగా ఇక్కడి మాటలు తీసుకుపోయి అక్కడ పడి అక్కడే మాటలు తీసుకుపోయి ఇక్కడ ఇలా చెప్పడము అది దేవుని కుమారులు కాదు. अन्य जाति लोगों की तरह यहाँ की बातें वहाँ पर बताना, वहाँ की बातें यहाँ पर बताना, वो परमेश्वर का पुत्र नहीं है। అనేకమైన మాటలు పుట్టించి లేనిపోని మాటలు చెప్పి కుటుంబాలను వేరు చేసేవి అవి అలాంటి వాళ్ళు దేవుని కుమారులు కాదు. अनेक बातों को बताकर, अनेक बातों को उत्पन्न करके परिवारों को दूर करना वो परमेश्वर का पुत्र नहीं है।